నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ యోగా శిక్షకులు వెల్లడి యోగాతో మానసిక ఒత్తిళ్లను అధిగమించవచ్చని స్పష్టం. షబ్బీర్ అలీ రిజర్వేషన్లను కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడి. దేశ చరిత్రలో స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు దక్కుతుందని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. తమ వ్యవసాయ భూమిలోనే మామిడి చెట్టు నీడలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారన్నారు. ఆ రోజుల్లో దళితులు శుద్ర స్త్రీలను విద్యకు దూరం చేయడానికి మనువాదులు ఎన్నో ఆంక్షలు పెట్టినా పూణేలో స్త్రీల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేశారని ఆయన కొనియాడారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు దక్కుతుందని అన్నారు. స్త్రీలను విద్యకు దూరం చేయడానికి మనువాదంతో ఎన్నో ఆంక్షలు పెట్టినా 1848 పూణేలో స్త్రీల కోసం ఒక మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేశారన్నారు. పూలే దంపతులు స్త్రీల కోసం మొట్టమొదటిసారిగా అన్ని కులాలకు ఒకే దగ్గర బడి ఏర్పాటు చేశారని ఆయన వివరించారు. ఇలా 3 సంవత్సరాలు తిరగకముందే 70 బాలికల పాఠశాలల ఏర్పాటు చేసిన ఘనత పూలే దంపతులకు మాత్రమే దక్కుతుందన్నారు. విద్యా వ్యాప్తికి వారి జీవితాలను పణంగా పెట్టారని, విద్య ఎంత అవసరమో దానిపై వారు ఎన్ని కష్టాలు పడి ఉండొచ్చో వారు స్థాపించిన పాఠశాలలే నిదర్శనమని మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. ఎవరెన్ని విధాలుగా అవమానించినా సావిత్రిబాయి పూలే వారి మాటలను పట్టించుకోకుండా స్త్రీల కోసం విద్యను అందించారని అన్నారు. బీసీ సంఘాల కోసం పూలే దంపతులకు భారతదేశ అవార్డును ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి సిఫార్సు చేసి వారి విగ్రహాలను పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు తదితరులు పాల్గొన్నారు. కానీ వాళ్ళకు మర్చిపోయినారు, మొత్తానికి సావిత్రి పూలే గారి పేరు మర్చిపోయినారు, అంది పోయినాయి. కానీ మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ రాగానే ఆ ప్రజా భవన్ని దాని పేరు మార్చి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి ఆయన మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంది. దాని తర్వాత ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు మన ఈ కులకన కావాలా, క్యాస్ట్ సెన్సస్ కావాలా, అసలు బీసీ సంఖ్య ఎట్లా ఎంతవరకు ఉంది, బీసీ అనగానే ఒక 2-3 వాళ్ళే ముందు తీసుకుంటున్నారు. కానీ మిగిలిన వాళ్ళు 109 107 గొప్ప కులాలు బీసీలో 56 వారు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు కూడా కావాలని కోరుతున్నప్పుడు నిజంగా సర్వే సంఖ్య ఎంత ఉన్నది వీళ్ళది 2011 సెన్సస్ ప్రకారంగా అయితే ఓన్లీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్సే వస్తుంది, మిగిలిన వాళ్ళది బీసీ సంఖ్య లేదు. కానీ ఈసారి మన అందరికీ నాయకుడైన రాహుల్ గాంధీ గారు భారతదేశంలో మరి భారత్ జోడో యాత్రలో కలిసేటప్పుడు చెప్పినారు,
जिसका जितना हक है, जनाबा है, आबादी है, उसका उतना हक होना चाहिए. జనాభా మనది ఎంత ఉన్నదో ప్రభుత్వంలో కూడా మన హక్కు కావాలా, అన్నింటిలో మనకు హక్కు కావాలా. దాని మీదనే మన ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు తక్షణమే మనము భారతదేశంలో ఇప్పుడు నంబర్ 1 స్టేట్ తెలంగాణ ఉంది. కులగణనలో మనం బీసీ కులగణన చేసే మన రాష్ట్రం ఏది? తెలంగాణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసింది శూన్యమని, బీసీ రిజర్వేషన్లను 27%కే పరిమితం చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఆమె బీసీల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేక్లపల్లి భూపత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ గడీల పాలన, అవినీతి పాలనను వద్దనుకుని మార్పు కోరుకునే ప్రజలు కాంగ్రెస్ను గెలిపించగా కాంగ్రెస్ ప్రజా పాలనతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిందని అన్నారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచడం, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయేతర భూములకు రైతు బంధు ఇవ్వడంతో 21,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని తెలిపారు. పంట పండించే రైతులకు ఎన్ని ఎకరాలైనా ఎకరానికి 12,000 రైతు భరోసా ద్వారా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిందని తెలియజేశారు. అదేవిధంగా కౌలు రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయింపు చేశామని, తెలంగాణలో ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు. అర్హులందరికీ జనవరి 26 నుండి రేషన్ కార్డులు ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయినా పేదవారికి సంక్షేమ ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని అన్నారు. అవినీతి పాలన చేసిన కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని తెలియడంతో ప్రజల కోసం జైలుకెళ్తానన్న కేటీఆర్ కోర్టును ఆశ్రయించి స్టే ఎందుకు తీసుకొచ్చుకున్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో ఉన్న కవిత సిగ్గుతో తలవంచుకోవాలని విమర్శించారు. బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ అని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అతిగతి లేదని ఆయన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు భరోసా ఇచ్చారా? బీజేపీ సర్కార్ నల్ల చట్టాలను తీసుకొచ్చి 6,000 మందిని పొట్టన పెట్టుకుందని అన్నారు. బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా 15,000కు బదులు 12,000 ఇవ్వడానికి కారణం కేసీఆర్ చేసిన అప్పులేనని పేర్కొన్నారు. ప్రజాపాలనతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కు కానీ బీజేపీకి కానీ ఏ ఒక్క పార్టీకి కూడా లేదన్నారు. మీరు చూసిన మన కవిత నిజామాబాద్కి వస్తే ఎన్ని తంటాలు పడ్డారు, ఎన్ని పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు. మంది సెల్ఫ్ డబ్బాలు పట్టుకొని అంటే మంది వస్తలేరు, ఇలా నమ్ముతలేరు వాళ్ళని. మొన్నదాకానేమో మీరు రైతు భరోసా ఇస్తలేరు అన్నట్టు, ఇవాళ మేము ఇస్తామే బాబు మీకంటే ఎక్కువ ఇస్తాం, మీరు 10,000 ఇచ్చారు మేము 12,000 ఇస్తాం అంటేనేమో లేదు ఇలా అన్నీ అది ఉన్నది ఇది ఉన్నది. పొలం పండిన వాళ్ళకు కూడా, రోడ్లకు కూడా, లేకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వాలంటాడు. అంటే వాళ్ళ ఆలోచన విధానం అట్లుంది కాబట్టి వాళ్ళని పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ఇక బీజేపీ వాళ్ళు అయితే అది భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జూటా పార్టీ. అది ఇవాళ పసుపు బోర్డు అని చెప్పింది. ఏమైంది పసుపు బోర్డు? 5 ఏళ్ళు అయిపోయింది. స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి నిజామాబాద్లో చెప్పారు. ఆ రోజు మేము అడిగినా మీరు ఎక్కడ పెడతారు, నిజామాబాద్లో పెడతారా, ఎక్కడ పెడతారు, కోయంబత్తూరులో పెడతారా, లేకుంటే ఇంకెక్కడ పెడతారంటే లేదు నిజామాబాద్లో పెడతామన్నారు. మరి ఎన్నికలయ్యి 6 నెలలు అయిపోయింది. ఏమన్నా ఒక పేపర్ అనే కదిలిందా? చెప్పింది 5 ఏళ్ళు 6 ఏళ్ళ కింద. అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్గా వచ్చి చెప్పిపోయారు. అంటే ఇవాళ వాళ్ళకు ఒక ఎజెండా లేదు. వాళ్ళకి ఏం చేస్తారో ప్రజలకు చెప్పరు, ఏం చేసారో చెప్పారు అది చెప్పరు. వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇలా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, అరవింద్ లాంటి వాళ్ళు. నేను అడుగుతా ఉన్న బీజేపీ రాష్ట్రాలు 15 రాష్ట్రాలు ఉన్నాయి, పాలిత రాష్ట్రాలు. ఎక్కడైనా మీరు రైతులకు రుణమాఫీ చేసిండ్రా? ఎక్కడైనా మీరు రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి పండించిన పంటకని చెప్పి మీరు ఆలోచన చేసిండ్రా? ఎక్కడైనా కూలీ అంటే వ్యవసాయం లేని కూలీలకు మరి 12,000 మేము ఇస్తా ఉన్నాం కదా, మీరు ఆలోచన చేసిండ్రా? ఎక్కడైనా అడుగుతా ఉన్నాం. యోగాచరణతో అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా శిక్షకులు తెలిపారు. ఆహార అలవాట్లను అదుపులో పెట్టుకుని యోగాభ్యాసన చేస్తే ఒత్తిడిలను అధిగమించి ప్రశాంత జీవనం గడపవచ్చని వారు తెలిపారు.
భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో ప్రతిరోజు ఉదయం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా యోగాలో భాగంగా ఆదివారం లింబాద్రిగుట్టపై గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 మంది యోగా సాధకులు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు మాట్లాడుతూ అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా చేయాలని కోరారు. ప్రతిరోజు యోగాచరణతో అనేక రకాల రోగాలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. వెన్నునొప్పి, మెడనొప్పి, నిద్రలేమి సమస్యలు, తలనొప్పి, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి వాటి నుండి బయటపడి ఒత్తిడిని అధిగమించి ప్రశాంత జీవనం గడపవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తుందని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత ఎకరానికి రైతులతో పాటు రైతు కూలీలకు 12,000 చొప్పున రైతు భరోసా అందజేయనున్నారని ఆయన వెల్లడించారు. నవీపేట్ మండలంలోని బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో లింగాపూర్, నాలేశ్వర్ గ్రామాలలో నిర్మించిన గిడ్డంగులను మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నాలేశ్వర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు అభివృద్ధి కోసం కృషి చేస్తుందని, దీనిలో భాగంగా సంక్రాంతి నుండి ఎకరాకు 12,000 రైతు భరోసాతో పాటు రుణమాఫీ కాని రైతులకు త్వరలో రైతు రుణమాఫీ చేయనుందని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం బినోలా సొసైటీ ఆధ్వర్యంలో గోదాంలు, విశ్రాంతి గదులు నిర్మించడంపై చైర్మన్ మగ్గరి హనుమన్లు పాలక వర్గాన్ని అభినందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మరింత ప్రోత్సహించేందుకే రుణమాఫీ, బోనస్, రైతు భరోసా అందిస్తుందని తెలిపారు. ఆధార్ కార్డ్, పట్టా బుక్లలో చిన్న చిన్న తప్పులతో రుణమాఫీ కాని రైతుల సమస్యలను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పరిష్కరించి రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు పట్టా పాస్బుక్ల ప్రకారంగా ఆధార్ కార్డు సరి చేసుకోవాలని సూచించారు. నాలేశ్వర్ గ్రామంలో త్వరలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి 7 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. నాలేశ్వర్లో పశు వైద్యుడిని నియమిస్తామని, గ్రంథాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, డీసీఓ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చదువుకోవడానికి విద్యార్థులు బాగున్నారు, గ్రంథాలయం కావాలన్నారు, యువకులు, గ్రామస్తులు మేము రూమ్ ఇస్తాము, గ్రంథాలయం చేయమని చెప్పారు. తప్పనిసరిగా తొందరగా గ్రంథాలయం కూడా స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా రైతులు ఏదైతే చిన్న చిన్న లోన్లు రాక, రైతు బంధు రాక, ఏదైతే రైతు భరోసా ఇవన్నీ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని ఎందుకు వస్తలేదు, పాస్బుక్లు ఒకటి, ఆధార్లు ఒకటి, పెన్షన్లు ఒకటి తప్పు పడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా అవన్నీ రెక్టిఫై చేసుకుంటే ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం, భవిష్యత్తులో ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. కాబట్టి తహసీల్దార్కి చెప్పాను, మీరు కూడా అందరూ కూర్చుండి ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇస్తే వాటిని షార్ట్ అవుట్ చేద్దాం. వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబాలను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పరామర్శించారు. అకాల మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమర్పల్లి మండలంలో పలువురి కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. నాగాపూర్ గ్రామానికి చెందిన జమున ఇటీవల దురదృష్టవశాత్తు పాము కాటుకు గురై మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సునీల్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బషీరాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ సక్కారం అశోక్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కోనసముద్ర గ్రామానికి చెందిన బలేరావు సంతోష్ తల్లి సాయమ్మ ఇటీవలే అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ముత్యాల సునీల్ రెడ్డి పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన మునుగంటి నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. మానవ హక్కుల నేత దివంగత గొర్రెపాటి మాధవరావు పోరాట స్ఫూర్తితో ఇళ్ల పట్టాల కోసం ఉద్యమిద్దామని ద్వారకానగర్ గుడిసెవాసుల సంఘం పిలుపునిచ్చింది. జనవరి 11న ఎల్లమ్మగుట్టలో నిర్వహించనున్న సంస్మరణ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది గొర్రెపాటి మాధవరావుకు ద్వారకానగర్ గుడిసెవాసుల సంఘం ఆధ్వర్యంలో స్మారక సభను ద్వారకానగర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభకు న్యూ డెమోక్రసీ నగర నాయకులు నర్సింగ్రావు అధ్యక్షత వహించగా నగర కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ, గొర్రెపాటి మాధవరావు గొంతులేని పేద, బడుగు, బలహీన వర్గాలకు తాను గొంతై వారి హక్కుల కోసం ఉద్యమించారని చెప్పారు. నగరంలోని ద్వారకానగర్ గుడిసెవాసులు, శ్రామికానగర్ గుడిసెవాసుల కోసం పేదల ఇళ్ల స్థలాల కోసం కోర్టుల్లో పోరాడారని, వారికి ఇళ్ల స్థలాలు, ఇతరత్ర సౌకర్యాలు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. భారత కార్మిక సంఘాల సమాఖ్యకు న్యాయ సలహాదారుడిగా ఉంటూ శ్రామికుల పక్షాన అనేక వేతన ఒప్పందాలకు మార్గదర్శకత్వం చేశారని, శ్రామికుల కేసులను కోర్టులో ఉచితంగా వాదించారని తెలియజేశారు. బీడీ కార్మికుల రక్షణ కోసం, వారి వేతన పెంపుదల కోసం యాజమాన్యాలతో పూణే, ఔరంగాబాద్, మహారాష్ట్రలో స్వయంగా వేతన చర్చల్లో పాల్గొని బీడీ కార్మికుల పక్షాన నిలిచారని, వారి కోసం కోర్టుల్లో ఉచితంగా వాదించారని తెలిపారు. న్యాయవాదిగానే కాకుండా ప్రజల పక్షపాతిగా ఉంటూ అనేక సామాజిక సమస్యలపై రచనలు చేశారని, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారని తెలియజేశారు. ఈ నెల 11వ తేదీన నగరంలోని ఎల్లమ్మగుట్టలో జరిగే మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు శివకుమార్, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తన అనేక సమస్యల మీద పనిచేసింది. దాదాపు 1975 నుంచి, అంటే ఎమర్జెన్సీ కాలం నుంచి కూడా తన పార్టీలో పనిచేసింది. అంటే అప్పుడు ఒక 25 సంవత్సరాలు, ఇంకొక 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్గా అదే అప్పటి నుంచి అప్పుడు ఒక పత్రిక నడిపిస్తుండే పార్టీగా, విమోచన పత్రిక అని చెప్పి. ఆ పత్రికలో అన్న పనిచేస్తుండే, అక్కడ లా చదువుకుంటా ఆ పత్రికలో పనిచేస్తుండే. అక్కడి నుంచి అన్నది ఏం చేసిండే, నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉండమని చెప్పి అక్కడ హైదరాబాద్ కంటే మన నిజామాబాద్ వాళ్ళు ఏమన్నారంటే, మన నిజామాబాద్ వస్తే మాకు ఉపయోగం ఉంటుంది మీరు అని చెప్పి అని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వకాల చేంజ్ చేసిన తర్వాత అనేక కేసులు మనకు ద్వారకా ఇచ్చే కాదు, ఇక్కడ అన్యాయం జరిగిన పౌరత్వానికి సంబంధించి ఇక్కడ పోలీసులు ఎన్కౌంటర్లు చేసిన ఇక్కడ ఇందరవాయి కాడ సుందర నరసింహుడు అని చెప్పి ఇద్దరు ఉంటారు పేరు. ఒక సుందర నరసింహ అందరాలు ఉంటాడు, ఒక సుందర నరసింహుడు ఇంటిగా ఉంటాడు. పోలీసులు ఏం చేసి ఇంటిగా ఉండే సుందర నరసింహ చంపేసి ఆ సుందర నరసింహ తీసుకున్న రూపాయి అని చెప్పి దాని మీద కేసు వేసి, పోలీసుల మీద కేసు వేసి ఆ కుటుంబానికి నష్టపరిహారం వచ్చినట్టు చేసింది. ఇట్లా ఇక్కడ కూడా కసాపల్లిలో కూడా ఒక చదువుకునే పిల్లగాన్ని ఎన్కౌంటర్లో కాల్చి పడేసి పోలీసులు అన్నదని చెప్పి.
నిజామాబాద్ నగరంలోని బాపూజీ వచనాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అధ్యక్షులు భక్తవత్సలం నేతృత్వంలో అధునాతన భవన నిర్మాణం జరగడం అభినందనీయమని ఆయన అన్నారు. దీనికోసం తన కోటా నుండి మరో 25 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. నగరంలోని బాపూజీ వచనాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ సందర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని మొత్తం కలియ తిరిగి పరిశీలించారు. నిర్మాణ పనుల విషయమై వచనాలయం అధ్యక్షులు భక్తవత్సలంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాపూజీ వచనాలయం పాలకవర్గ అధ్యక్షులు భక్తవత్సలం, ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్, సంయుక్త కార్యదర్శి ఏఎస్ సాంబయ్యతో పాటు పలువురు సభ్యులు షబ్బీర్ అలీని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకుల సౌకర్యార్థం ఎంతో విశాలంగా భవనాన్ని నిర్మించడం అభినందనీయమని పాలకవర్గాన్ని ప్రశంసించారు. ఎంతో కష్టసాధ్యమైన నిర్మాణం కోసం అధ్యక్షులు భక్తవత్సలం ఆధ్వర్యంలో పాలకవర్గం చేస్తున్న కృషిని షబ్బీర్ అలీ కొనియాడారు. వచనాలయం భవన నిర్మాణం కోసం గతంలోనే 25 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే పనులు మరింత వేగవంతంగా కొనసాగేందుకు తన కోటా నుండి మరో 25 లక్షల రూపాయలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవేను, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. మరియు కొత్త నూతన కమిటీ మెంబర్లకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళకు, ఇక మా వాళ్ళు అయితే మా వాళ్ళే ఉన్నారు. అందరికీ నమస్కారం, సబ్కు మేరా సలాం. మరి నా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులకి మీకు ఇవ్వగానే చాలామందికి ఇచ్చిన 10 కోట్లు ఇచ్చినా కానీ ఫస్ట్ పోనీ మీదే ఉంది. నాతోనే అయింది ఫస్ట్ పోనీ, కానీ కన్స్ట్రక్షన్ కూడా మీరే చేసినారు. దీనికి నేను ఆనందపడుతూ మరి డెఫినెట్గా రాబోయే దినాల్లో మీ ఎస్టిమేట్ ఎంత ఉన్నదో, ఇంకా మీకు వాగ్దానాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఇచ్చినారో దాన్ని చూసి, ఆ బరువును చూసి, ఆ బరువు కొంటే డబుల్ బరువు ఇంకోసారి ఇస్తాను. నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ పోటీలు విజయవంతమయ్యాయి. ఈ పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ స్కూళ్లు, కాలేజీలకు చెందిన 500లకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం రోజు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి 71 పాఠశాలలకు చెందిన 552 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనడం జరిగింది. ఈ క్విజ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి నేతృత్వంలో బహుమతుల ప్రదానం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు ప్రస్తుతం కల్పిస్తున్న 4% రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కేంద్రంలో కుట్ర జరుగుతుందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రిజర్వేషన్లను కాపాడుకోవడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. నగరంలోని అరసపల్లి రోడ్లో గల ఓ ప్రైవేట్ స్కూల్లో ఆదివారం సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో 4% ముస్లిం రిజర్వేషన్లు తీసుకురావడంలో షబ్బీర్ అలీ పోషించిన పాత్రను కొనియాడుతూ స్కూల్ యాజమాన్యం ఆయనను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలెడ్జ్ పార్క్ స్కూల్లో చదువుకున్న 11 మంది విద్యార్థులకు 4% రిజర్వేషన్ ద్వారా ఎంబీబీఎస్లో సీట్లు సాధించినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను మాజీ మంత్రి షబ్బీర్ అలీ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు ప్రభుత్వం కల్పిస్తున్న 4% రిజర్వేషన్లను రద్దు చేసేందుకు జరుగుతున్న కుట్రలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రిజర్వేషన్లను రద్దు చేయలేరని, రద్దు చేసే అవకాశంపై అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 4% ముస్లిం రిజర్వేషన్ల కొనసాగింపుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ల అమలుకు చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నేటికి కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నానని ఆయన అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ మైనారిటీ పాఠశాలలకు, నివాస భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని, ముస్లిం మైనారిటీలకు అన్ని రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తామని షబ్బీర్ అలీ భరోసా ఇచ్చారు. రిజర్వేషన్ల వల్ల వేలాది మంది పేద ముస్లిం మైనారిటీ యువకులు, ఇంజనీర్లు, డాక్టర్లుగా ఎదిగారని తెలిపారు. ఈ ఘనత సాధించి నేటికి 31 ఏళ్లు పూర్తయ్యాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
लेकिन 5 साल के बाद ये लोग अल्हम्दुलिल्लाह डॉक्टर बन के हमारे पास सर्विस करने के लिए आएंगे। उसके बाद एमडी बनेंगे, फिर उसके बाद सुपर स्पेशलिटी के अंदर भी ये लोग अच्छे रैंक से पास होंगे। मैं अल्लाह से दुआ करता हूँ और कि ज़रूर ये निज़ामाबाद का और हम सब का नाम रखेंगे और गरीब लोगों का इलाज कर, क्योंकि गवर्नमेंट स्कूल से पढ़ रहे हैं तो गरीबों को भी इलाज कर रहे हैं। ऐसा नहीं है कि फ्री में गवर्नमेंट बना रही डॉक्टर इनको। और उनके साथ साथ पहले तो कॉलेज वालों को हमारे मुजीब भाई का और उसके साथ चेयरमैन अयूब भाई का और हमारे नजीब साहब का, इनके तमाम अफराद खानदान, नॉलेज स्कूल के लेक्चरर्स, टीचर्स, स्टाफ और साथ ही साथ क्रिसेंट स्कूल लेक्चरर्स स्टाफ का और ख़ास तौर पर माँ बाप का, उनके वालिद वालदैन बहुत बहुत मुबारक है। अपने बच्चों को मेहनत में पढ़े। मेरी हर तकरीर में है कि रातों में मत जगो, चबूतरों पे मत बैठो। चबूतरों पे बैठने का असर क्या हुआ? सिर्फ 2-3 मर्द बच्चे आए और आज हमारे बेटियां 4 बच्चियां, 8 बच्चियां आए, लड़के 4 आधे हो गए। ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం। ఈ నెల 7వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి తెలిపారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తదితరులు హాజరవుతున్నారు ఆయన పేర్కొన్నారు। నగరంలోని బ్రహ్మపురిలో గల శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం నూతన కమిటీ ఆధ్వర్యంలో పెద్దరాం మందిర్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు। సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ ముగ్గుల పోటీకి మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు। మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులు పలువురిని ఆకర్షించాయి। ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। కార్యక్రమంలో బ్రహ్మపురి శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు గాదేవార్ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి శివరాత్రి సంతోష్, కోశాధికారి కొండ రవీందర్ తదితరులు పాల్గొన్నారు। పీడీఎస్యూ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్ట్ గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు। నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో నగర కమిటీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ గొర్రెపాటి మాధవరావు పీడీఎస్యూ విద్యార్థి రంగానికి అనేక సేవలు అందించాడని, దేశంలో నూతన చట్టాలు ప్రభుత్వాలు తీసుకొచ్చినప్పుడల్లా చట్టాలలో ఉన్న సారాంశాన్ని క్లుప్తంగా విద్యార్థులకు వివరించేవాడని పేర్కొన్నారు। ఈ నెల 11న ఎల్లమ్మగుట్టలో జంపాల ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించబడుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం హాస్యాస్పదమని మీడియా సమావేశంలో ఎద్దేవా చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి। ఆరోగ్యం కోసం యోగా అనివార్యమని యోగా శిక్షకులు వెల్లడి। యోగాతో మానసిక ఒత్తిళ్లను అధిగమించవచ్చని స్పష్టం।
ఎమ్మెల్యేలు షబ్బీర్ అలీ. రిజర్వేషన్లను కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.